నమస్తే, వెల్కమ్ టు మహా డిబేట్. నేను భువన. అమ్మ ఈ మాట కోసం పరితపించని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకి పిల్లలు పుట్టకపోతే ఆమె పడే బాధ వర్ణనాతీతం. ఈ నేపథ్యంలోనే డాక్టర్ వెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళు ఒక దేవుడుగా భావించే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకుంటారు. అప్పటికీ కూడా సహజంగా వాళ్ళు గర్భధారణ చేయకపోతే ఇంకా ఏ పద్ధతులు ఉన్నాయి వాటిని అనుసరించడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే చాలామంది ఫెర్టిలిటీ సెంటర్స్ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం రీసెంట్గా చూస్తున్నాము సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ఏ విధమైనటువంటి దారుణాలు జరిగాయి, ఎలా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని అప్రోచ్ అయితే ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటున్నారు, ఐయుఐ ట్రీట్మెంట్ అంటున్నారు. కానీ దాని ద్వారా ఎవరి వీర్యాన్ని సేకరిస్తున్నారు? రోడ్డు మీద అడుక్కునే అంటే బిచ్చగాళ్ళకు సంబంధించి వీర్యాన్ని సేకరిస్తున్నారు. దీనికి ఇండియన్ స్పెర్మ్ సంబంధించి కూడా అక్కడ వీర్యం సేకరించి అహ్మదాబాద్ లాంటి ప్లేస్లకు కూడా పంపిస్తున్నారు. మనం ఒక నమ్మకంతో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ వాళ్ళు చేస్తున్న ఈ దారుణాలు చూస్తూ ఉంటే కనుక నమ్మలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వచ్చేసి అది డాక్టర్ నమ్రత, కేవలం ఆమె దగ్గరికి చాలామంది రావడం జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి ఆవిడ ఈ ఫర్టిలిటీ సెంటర్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది ఆమె చేతిలో ఈ విధంగా మోసపోయారు. కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం 6 రాష్ట్రాల్లో ఆమె సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా అసలు బయటికి రావడానికి కూడా ఒక జంట వాళ్ళని అప్రోచ్ అవ్వడం, అది రాజస్థాన్లో ఉన్నటువంటి జంట అప్రోచ్ అవ్వడం, అక్కడ వాళ్ళకి ఇక్కడికి రావడం, మీకు ఏ పద్ధతుల ద్వారా పిల్లలు కలగరు, కేవలం సరోగసి ద్వారా మాత్రమే కలుగుతారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. సో వాళ్ళు అప్రోచ్ అయ్యారు, అంతా జరిగింది. వాళ్ళకి మగబిడ్డ పుట్టాడు అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతే అసలు కథ అంతా జరిగింది. ఇచ్చిన బిడ్డ ఆరోగ్యంగా లేకపోవడం, వాళ్ళకి అనుమానాలు రావడం, ఈ విధంగా వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు టెస్ట్ చేయించారు. డిఎన్ఏ టెస్ట్ అడిగితే వీళ్ళు చేయించరు అని చెప్పిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ వాళ్ళు చేయించిన తర్వాత ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలిసింది. మా ఫ్యామిలీలో ఎవ్వరికీ లేవు, ఇప్పుడు క్యాన్సర్ ఉండడమే అని చెప్పి తీగలాగితే ఇంత డొంక కదిలింది. అంటే డాక్టర్ని ఆరాధించి వీళ్ళు అక్కడికి వెళితే, అది రాజస్థాన్లో ఉన్న చదువుకున్న విద్యావంతులు కాబట్టి ఈ విషయాన్ని బయటికి తీసుకురాగలిగారు. ఇంకా బయటికి రాని విషయాలు చాలా ఉన్నాయి. ఇంత మోసం చేస్తున్నారు, కేవలం డబ్బు కోసమేనా ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఈ అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు, ప్రముఖ విశ్లేషకులు, అలాగే డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, అలాగే ఊహా మహంతి గారు సోషల్ యాక్టివిస్ట్, రజనీ గారు అడ్వకేట్ జాయిన్ అవుతారు. అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఊహా గారు, అసలు మనం ఈ ఫెర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళడం, అమ్మ కావాలని ప్రతి మహిళ ఆరాటపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఫర్టిలిటీ సెంటర్స్ని ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి మనం 4-5 రోజులుగా వార్తలు వింటూ ఉన్నాం. ఏ విధంగా వాళ్ళు వెళ్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటే కనుక చాలా దారుణంగా వాళ్ళు ఈ మోసానికి పాల్పడుతున్నట్లు అనిపిస్తుంది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు వాళ్ళు? ముందుగా మీకు ప్యానెల్లో పాల్గొన్న సభ్యులకి, మహాన్యూస్ వీక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ముందుగా ఏంటంటే, మనం 4-5 రోజులుగా చూస్తున్నాం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా మోసపోయిన ఆవిడ చేసిన, హాస్పిటల్ చేసిన మోసాలు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, తల్లి అయితేనే ఆవిడ మహిళగా ఈ సమాజం గుర్తించినప్పుడు ఇలాంటి వాటికి ఈ ప్రజలు అన్నది ఇలాంటి వాటి మోసాలకి మోసానికి గురవుతున్నారు, మోసపోతున్నారు ఇలాంటి వారి చేతిలో. మహిళ అంటేనే, పిల్లలు ఉంటేనే ఆవిడ మహిళ, పిల్లలు లేకపోతే ఆవిడని చిన్నతనంగా చూడటం, లేకపోతే ఆ జంటని చిన్నతనంగా చూడటం సొసైటీ ఎప్పుడైతే మొదలు పెట్టిందో ఇలాంటివన్నీ స్టార్ట్ అయ్యాయండి. ఎప్పుడైతే ఇప్పుడు మన ఫుడ్ లోని, మన స్లీప్ సైకిల్స్ లో ఈ ఉరుకులు పరుకులు, హస్బెండ్ వైఫ్ కూడా జాబ్ చేయడము, ఇలాంటి స్ట్రెస్ కి లోనవ్వడం వల్ల పిల్లల సంతానాలు ఏమన్నది ఎప్పటి నుంచో గత 10-20 సంవత్సరాలుగా అందరిలోనే ఉన్న సమస్య, ప్రతి జంటలో ఉన్న సమస్య. దీన్ని ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది క్యాష్ చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాలతో పోలిస్తే ఈ మన భారతదేశంలో చాలా తక్కువకే అవుతున్నాయని
చాలా వరకు రీసెర్చ్ లో తేలింది. ఎందుకంటే బయట దేశాల్లో ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. సో బయట దేశాల వాళ్ళు కూడా మన ఇండియాకే వచ్చి ఇలాంటి ఐవీఎఫ్ సొరోగసిస్ చేసుకుంటున్నారు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ లో. దాని ద్వారా దీనికి చాలా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే 2020 నాటికి 2.7 కోట్ల జంటలకు సంతానలేమి అనేది లేదు, సంతానలేమి ఉన్నది, పిల్లలు పుట్టడం లేదు అనేది రీసెర్చ్ లో తేలింది మన స్టాటిస్టిక్ లో. అలాంటిది ఇప్పటికి ఇంకా వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా అందరికీ కూడా పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టం అయిపోతుంది. మన జీవన విధానంతో, మన ఫుడ్ తో, ఇలాంటి స్ట్రెస్ లైఫ్ తో అనేది చాలా దారుణం అయిపోతుంది. ఇప్పుడు ఈ జంటలు అనేవి అన్ని కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ ని అప్రోచ్ అవుతారు. ఏంటంటే ఇది అనేది ఒక పెద్ద మార్కెట్, బిలియన్ మార్కెట్ కింద తయారవుతుంది ఫ్యూచర్ లో. ఇవి ఎవరైనా అప్రోచ్ అయ్యే ముందు ఫెర్టిలిటీ సెంటర్స్ ని పూర్తిగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని, ఒక 4-5 తెలుసుకుని అప్పుడు మన ఫెర్టిలిటీ సెంటర్స్ ని అప్రోచ్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి. ఏదో ఉన్నారు సొసైటీ ప్రెజర్ చేస్తుంది, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారని తొందరపడో, లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారనో ఇలాంటివి వీటికి మనం ముందుగా పోతే, కొంచెం చెక్ చేసుకొని వెళ్తే మన ప్రాణానికి ప్రమాదం జరగదు. ఇలాంటి ఒకవేళ మనం బిడ్డను తెచ్చుకొని, ఒకవేళ సరోగసీ ద్వారా బిడ్డని మనం కనినా కూడా ఒక డిఎన్ఏ టెస్ట్ మనం చేసుకుని మనం బిడ్డని తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు ముందుగానే. రైట్. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈ సృష్టి దాని గురించి మనం చూస్తున్నాము, విజయవాడలో కూడా చాలా కేసులు నమోదయ్యాయి అని చెప్పని అంటూ ఉన్నారు. అసలు దీనికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా సరోగసీకి సంబంధించి కూడా 2021-22లో కూడా చట్టంలో మార్పులు రావడం కూడా జరిగింది. కానీ అవేమి పట్టించుకోకుండా సరోగసీ ద్వారా పిల్లల్ని కనేసాము, ఇచ్చేసాము అన్న పద్ధతిలో వాళ్ళ దగ్గర నుంచేమో లక్షలు వసూలు చేస్తున్నారు. కానీ ఎవరైతే అద్దెకు గర్భాన్ని ఇస్తారో వాళ్ళకి మాత్రం కొన్ని వేలల్లోనే ముట్ట చెప్తున్న పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి. అసలు మనకి చట్టంలో ఏం చెప్తుందండి దీనికి సంబంధించి? నమస్తే అండి. ముఖ్యంగా క్లినికల్ మేనేజ్మెంట్ యాక్ట్ 2010 ప్రకారం వీళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి. అంటే ఏది ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే నామ్స్ ప్రకారం విరుద్ధంగా వెళ్తే వాళ్ళకి ఫైన్ అండ్ పనిష్మెంట్ ఎలా ఉంటుంది అని. సో ఈ క్లినికల్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా వీళ్ళకి ఏదైనా రూల్స్ కి విరుద్ధంగా, అంటే ఇప్పుడు 159 సెంటర్స్ ఉన్నాయండి ఆల్ ఓవర్ మన తెలంగాణ చూసుకుంటే 159 సెంటర్లు ఈ ఫర్టిలిటీ సెంటర్ కి సంబంధించి. సో వీటిలో ఏదైతే ఉందో ప్రైస్ లిస్ట్ అనేది బయట పెట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, మీరు అంటున్నారు 1000 అని, 1000 కాదు, అవి లక్షల దాకా వెళ్ళిపోయింది. సో సరగసీకి కూడా మీరు చెప్తున్నట్టు 2021 రూల్స్ కి అంటే కొంచెం దాన్ని అమెండ్మెంట్ చేసి 22లో వచ్చినాయి. రీసెంట్ గా 24లో, అంటే 2024లో వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటంటే, అంతకుముందు తల్లి నుంచి అండం తీసుకొని, తండ్రి నుంచి స్పామ్ తీసుకొని, రెండు కలిపి అద్దె గర్భంలో ఉన్న ఆడబిడ్డకి ఇచ్చేవాళ్ళు. దాన్ని సర్గసీ సిస్టమ్ అనేవాళ్ళు. సో తర్వాత 24లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే, ఇద్దరిలో పర్ఫెక్ట్ గా ఉండే పరిస్థితులు లేకపోయింది. అంటే తల్లిలో బాగుంది, తండ్రిలో బాగలేదు. ఒక్కొక్కసారి తండ్రిలో బాగుంటది, తల్లిలో ఆ గర్భసంచిలో అండం రిలీజ్ అవ్వని పరిస్థితి, లేకపోతే ఆ గర్భసంచిలో ఒక్కొక్కసారి క్యాన్సర్, ఒక్కొక్కసారి గర్భసంచి తీసేసి, సో వీటన్నిటిలో అండం రిలీజ్ అవ్వని పరిస్థితి, దానికి కొంచెం ఇబ్బందికర వాతావరణం. సో వీటన్నిటిని మించి ఇద్దరిలో ఒకటి ఉన్నా చాలండి, మాకు మా బిడ్డని కనాలని ఉంది, ఒక బిడ్డ అంటే ఒకరి డిఎన్ఏ అయినా కనీసం ఈక్వల్ గా అనిపిస్తుంది కాబట్టి, సో ఆ రెండిట్లో రెండు లేకపోయినా ఒకటి ఉన్నా చాలని అక్కడ కూడా సర్గసీ సిస్టమ్ లో కొత్త అమెండ్మెంట్ తెచ్చినాయి. సో దాంతో పాటుగా ఏదైతే ఈ సర్గసీ సిస్టమ్ లో ఉండే అద్దె గర్భం తల్లికి 23 నుంచి 50 సంవత్సరాల వయసు లోపు ఉండాలి. అదే రకంగా ఆవిడికి ఏదైతే మనం అద్దె గర్భాన్ని ఇస్తున్నామో అదే టైంలో ఆవిడికి మెడికల్ చెకప్లు చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ లోపం ఏం జరిగిందంటే మెడికల్ టెస్టులు చేయలేదు అనేది. అదే రకంగా మెడికల్ టెస్టులు చేసి ఆవిడకి మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి, అది కూడా 5 లక్షలకి. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇవ్వాలి, అది కూడా లిమిట్ లోనే. మీరు అన్నట్టుగా 1000 లక్షలు ఇవ్వకూడదు. అద్దె గర్భం దాల్చే వ్యక్తి ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో వీరికి సంబంధిత వ్యక్తులై ఉండాలి, వీరికి రిలేటివ్స్ అయి ఉండాలి, లేకపోతే సహాయ సేవా దృక్పథంతో ఆవిడ ఇచ్చే ఉద్దేశంతో కలిగి ఉండాలి. ఎందుకంటే సర్గసీ సిస్టమ్ లో కమర్షియల్ సర్గసీకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా అది ఎలా ఉంటుందంటే ఇప్పుడుతో అయిపోదండి. సో నేనే కనిచ్చినాను బిడ్డని, ఈ విషయాన్ని బయటికి చెప్పేస్తాను అంటూ చాలా కేసులు కూడా నమోదైనాయి గతంలో. సో అదే రకంగా ఈ గుజరాత్ కి సంబంధించిన వాళ్ళు, ఇదిగో మా తల్లికి సంబంధించిన అండం, తండ్రికి సంబంధించిన వీర్యం, మీరు కాస్త దాన్ని ప్రిజర్వ్ చేసి
ఒక అద్దె గర్భంలో పెట్టండి అంటే ఆ అద్దె గర్భంతో ఉన్న ఆడబిడ్డ వైజాగ్ లో ఉంది, మీకేం టెన్షన్ లేదు, బిడ్డ ఇంకొక 2 నెలల్లో డెలివరీ అయిపోతుంది, కన్నాక పంపిస్తాము అంటూ అట్లా ఆ తల్లిదండ్రులను ఏమార్చారు. తర్వాత ఈ అమ్మాయి బిడ్డని కానింది, ఇదిగో ఇదే మీ బిడ్డ అంటూ ఆ బిడ్డని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ రోజు ఆ బిడ్డకి డిఎన్ఏ టెస్ట్ అంటే చదువుకున్న వాళ్ళు కదా అల్లటప్పగా తీసుకోరు. సో డిఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాక బయటపడింది క్యాన్సర్ అని. సో అదే రకంగా అసలు ఆ డిఎన్ఏ వాళ్ళకి మ్యాచ్ అవ్వలేదు. మరి ఇప్పుడు ఈ బిడ్డని వాళ్ళు వెనక్కి తీసుకోవాలా, లేకపోతే ఈ తల్లి పెంచగలిగిద్దా? ఆ బిడ్డ సొసైటీకి మనం ఏం సమాధానం చెప్పాలి? సో ఒక తల్లి తండ్రి లేకుండా అనాథ బిడ్డలు ఉంటారు. అసలు ఎవరి డిఎన్ఏతో పుట్టారు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈ బిడ్డ జీవితం. సో వీటన్నిటికంటే మించి ఇక్కడ జరిగింది చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక నెంబర్ 1 రూల్ అండి. అంటే చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది, ఇక్కడ సర్గసీ కాదండి అంటూ అక్కడ డిఎంహెచ్ఓ హైదరాబాద్ నుంచి వెంకట్ గారు అని ఉన్నారండి. ఆయన నాకు పూర్తి సమాచారాన్ని అందించారు. ఆయన క్లినికల్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వీళ్ళది రిజిస్ట్రేషన్ లేదండి, నేను పూర్తిగా సీజ్ చేసేసినాను, తర్వాత కొంతమంది అండాలు శుక్రకణాలు అవి ఉన్నాయి, వాటిని ప్రిజర్వ్ చేసి ఉంచున్నామని చెప్పారు. అయితే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా ఎవరికో కన్నా బిడ్డను తీసుకొచ్చి ఇదిగో మీ బిడ్డేనని చెప్పి మోసం చేసి ఏమార్చి ఆ తల్లిదండ్రులకు ఇచ్చేస్తున్నారు. మరి ఈ బిడ్డల్ని ఎలా కంటున్నారు, ఎవరు కంటున్నారు, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు అంటే భిక్షాటనకి వచ్చే వారిని పాన్ వీడియోస్ చూపించి వారిలోంచి వీర్య కణాలని తీసుకొని, అదే రకంగా బిచ్చగత్తెల దగ్గర నుంచి అండాలను తీసుకొని, అదే రకంగా కాలేజీ పిల్లలకి ఎర చూపించి వాళ్ళ దగ్గర నుంచి కొంత అండాలను తీసుకొని వీటన్నిటిని ప్రిజర్వ్ చేసి అద్దె గర్భంలోకి ఎక్కించి ఆ వచ్చిన అండపిండ బ్రహ్మాండం అన్నట్టుగా వచ్చిన బిడ్డని ఇలాంటి తల్లిదండ్రులకి ఏమార్చి అంటగట్టేస్తున్నారు. సో డిఎన్ఏ టెస్ట్ చేసుకోకుండా తీసుకునే ప్రతి తల్లిదండ్రులకి వారి బిడ్డ కాదు, ఎక్కడి నుంచో అంటే ఒక భిక్షాటన చేసిన వారో లేకపోతే ఇంకొక నుంచో ఇలాగ మోసగూరితనానికి ఎందుకు పాల్పడుతున్నారు అంటే ప్రతి దానికి డబ్బే సమాధానం అయిపోతుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళినా తీసుకొచ్చి అల్టిమేట్ గా ఫైనల్ గోల్ అదే అయిపోతుందండి. ఎందుకంటే మాతృత్వం అనేది ప్రతి తల్లికి ఒక కళ. ఆ కళని తీర్చుకోవడం కోసం ఆడబిడ్డలు ఎంతో కష్టపడతారు. అది ఒక్కటేనా అంటే లైఫ్ లో నీకు ఎప్పుడు పరిపూర్ణత వస్తుంది అంటే మాతృత్వంతోనే అనేటటువంటి ప్రశ్నకి ఆన్సర్ అదేనేమో అనిపిస్తుంది. సో దానికోసం ప్రతి తల్లి లక్షలు ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళి ప్రాణాలకు తెగించి వాళ్ళ ఆరోగ్యాన్ని రిస్క్ లో పెట్టుకొని మరి బిడ్డను కంటున్న పరిస్థితులు మేము ఎన్నో చూస్తున్నాం. సో సొసైటీలో తలెత్తుకోవడానికి, సొసైటీకి సమాధానం రజనీ గారు ఒక్క నిమిషం